అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 57 రివ్యూకి స్వాగతం. ల్యాగ్ లేకుండా లేపేద్దాం. ఈరోజు నామినేషన్స్ ల్యాగ్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ అనమాట నాకు అనిపించింది ఏంటంటే అసలు కాన్ఫిడెన్స్ అంటే ఎలా ఉండాలి అంటే ఈరోజు తనూజ గారు కొంచెం చూడండి, కాన్ఫిడెన్స్ అలా ఉండాలి. అది ఎవరు ఏం చెప్పినా మన గురించి ఏం మాట్లాడినా మనం అనుకున్నదే కరెక్ట్ అని నమ్మితే ఎంత స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ చేయొచ్చో ఈరోజు నేను తనూజ గారిని చూసి నేర్చుకున్నా. అండ్ ఇంకోటి ఫ్యామిలీ డ్రామా ఏదైతే నడుస్తుందో అది మెల్లిగా డిజాల్వ్ అయ్యి లాస్ట్కి ఒక ప్రాపర్ గేమ్ 1 vs 1 ఒక టాప్ కంటెండర్స్ ఇద్దరు ఫైట్ అయ్యేలాగే కనిపిస్తుంది. చూద్దాం, నాకైతే కొంచెం హోప్స్ వస్తున్నాయి. ఇప్పుడు గేమ్ అనేది ప్రాపర్గా ఫ్యామిలీ డ్రామాసో లేకపోతే బాండింగ్సో కాకుండా 1 vs 1కి మారుతుంది అనే ఒక చిన్న హోప్ అయితే వచ్చింది ఈ ఎపిసోడ్తో. అది ఏంటనేది మనం మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ రౌండ్ నుంచి మన బిగ్ బాస్ రూల్ మార్చారు కదా, అప్పుడు ఎంతమందికి అసలు బుర్ర లేకుండా పరిగెడుతున్నారు కంటెస్టెంట్స్ అని అనిపించింది. నాకైతే అలాగే అనిపించింది. అసలు ఓడిపోయిన వాడికి అంత పవర్స్ పెట్టుకుని వీళ్ళందరూ మేము గెలుస్తామని చెప్పి పరిగెట్టారేంటి? ఆ పాయింట్ నాకు అర్థం కాలేదు. మేబీ వాళ్ళకి అక్కడ బిగ్ బాస్ చెప్పింది అర్థం కాలేదేమో. నాకైతే వాళ్ళు ఎందుకు పరిగెట్టారో అర్థం కాలేదు. సో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. నామినేషన్స్లో మాత్రం మంచి స్టఫ్ ఉంది ఈరోజు. సో 1 by 1 వెళ్దాం. దానికి ముందు నిన్న మా తనూజ గారికి చెప్పిన కౌన్సిలింగ్ ఉంది కదా, మన బిగ్ బాస్ గారు ఇచ్చిన కౌన్సిలింగ్లో ఆ మధ్యలో ఆవిడ ఒక డైలాగ్ అన్నారు. నన్ను అందరూ టార్గెట్ చేసేస్తున్నారండి, అందుకే అలా అవుతుంది. నేను ఏదైనా తప్పు చేస్తే ఎప్పుడు పట్టేసుకుందాం రెడీగా ఉంటున్నారు, టార్గెట్ చేసేస్తున్నారు అనగానే అది మన సంజన గారు క్యాచ్ చేసినట్టున్నారు. సో ఈరోజు మన తనూజ అండ్ సంజన దాని గురించే మాట్లాడుకున్నారు. ఎందుకు మేడం నేను ఏమన్నా మీరు నన్ను టార్గెట్ చేసేస్తారు అన్నట్టు మన తనూజ గారు కనుకనే సంజన గారు డైలాగ్ నచ్చింది నాకు. అసలు నువ్వు నా గేమ్లో లేవమ్మా, నేను టాప్ 5లోకి ఎలా వెళ్ళాలని నేను తలబాదుకుంటుంటే నేను నిన్ను టార్గెట్ చేస్తానని నాకు అంత టైం లేదమ్మా, నీ గురించి పట్టించుకునే అంత టైం లేదన్నట్టు మాట్లాడారు ఆవిడ. అది తనుజ కొంచెం తగిలి ఉంటుంది, కానీ సంజన గారి కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను టాప్ 5కి వెళ్ళడానికి నేను ఆడుతున్నాను, కానీ నీ గురించి ఆలోచించాలి, నువ్వు తప్పులు చేసే పట్టుకోవాలి, అంత టైం నాకు లేదమ్మా అన్నట్టు చెప్పారు. సో అక్కడ అది కొంచెం టాప్ ప్లేయర్ అంతేనా, టాప్ ప్లేయర్ హట్ అవ్వాలా లేదా ఆ మాటలకి? సో చూద్దాం అది ఎలాగా మారుతుంది నెక్స్ట్ అనేది. సో తర్వాత బిగ్ బాస్ లేట్ చేయకుండా పెట్టద్దాం. ఈరోజు ఒక ఎపిసోడ్లోనే నామినేషన్ అంతా లేపేద్దాం అని చెప్పేసి నామినేషన్ స్టార్ట్ చేశారు. సో గేమ్ ఏంటి, ఫస్ట్ 2 rounds ఎలా నడిచిందంటే ఎవరైతే లాస్ట్లో డాల్ తీసుకొస్తారో, ఒకవేళ లాస్ట్లో వచ్చిన అతని దగ్గర ఎవరి డాల్ అయితే ఉంటుందో సో ఆ డాల్ను వాళ్ళిద్దరూ నామినేషన్స్లోకి వచ్చి వాళ్ళిద్దరూ నామినేషన్స్ పోటాపోటీగా ఒకరి మీద ఒకళ్ళు పాయింట్స్ చెప్పుకోవాలి. ఒక సంచాలకుని పెడతారు, ఆ సంచాలకు ఆ పాయింట్స్ అన్ని అయిన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరు నామినేట్ అయ్యారని చెప్పాలి. సో ఫస్ట్ రౌండ్లో ఎవరయ్యారు, మన సంజన గారు వచ్చారు. సంజన గారు వచ్చి రీతు ఫస్ట్ సంజన గారు వచ్చి సంజన గారు డాల్ తీసుకున్నారు, ఆ ఒక డాలే మిగిలింది. కానీ మన బిగ్ బాస్ ఏమన్నాడంటే సరే ఫస్ట్ బిగినర్స్ మిస్టేక్, ఇది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు, సరే ఇప్పటికైతే ఏదో స్వాప్ చేయండి, ఎవరు స్వాప్ చేద్దాం అని చెప్పేసి మన కెప్టెన్కి ఇచ్చారు ఛాన్స్. మా దివ్య ఏమో సరే ఇప్పుడు సంజన గారు గట్టినోరు కాబట్టి ఎవరిని దింపుతాం అని చెప్పేసి సరే రీతుని దింపుతాం, గట్టినోరు ఇద్దరు కొట్టుకుంటే మంచి స్టఫ్ వస్తుంది అని చెప్పి రీతుని పంపించారు. ఇక్కడ మాత్రం సంజన వర్సెస్ రీతులో మాత్రం నాకు రీతువే టాప్ హ్యాండ్ అనిపించింది. అసలు రీతు 1 sidedగా వారది. మెయిన్ రీతులో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే తను చేసింది, తను ఇంట్లో తను ఉంటున్న విధానం, తనకి నెగిటివ్ అయిన పాయింట్స్ని కూడా మనం పాజిటివ్గా ఎలా చెప్పుకోవాలి, ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, అంత క్యాలిక్యులేటెడ్గా బ్రెయిన్లో తన పాయింట్స్ అన్ని ముందే మ్యానుఫ్యాక్చర్ చేసుకుని ఉంచుకుంటుంది. సో దట్ ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నేను ఆ పాయింట్ని ఎలా పెట్టాలి, ఎలా ప్రజెంట్ చేస్తే అది ఒక స్ట్రాంగ్ పాయింట్ కింద ముందుకెళ్తుంది అనేది రీతుకి చాలా క్యాలిక్యులేటెడ్గా తెలుసు. సో ఐ అప్రిషియేట్ ఈసారి సంజన వర్సెస్ రీతులో మాత్రం నేను రీతుని ఫుల్గా అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే సంజన గారి దగ్గర పాయింట్స్ లేవు, హఠాత్ పరిణామం కాబట్టి ఇప్పుడు సడన్గా రీతుని నామినేట్ చేయాలి, ఏం చెప్దాం, సరే బాండింగ్ ఉంది కదా అదే వేసేద్దాం, పవన్ నువ్వు కలిసి ఆడేస్తున్నారమ్మా, నీకు పవన్ సపోర్ట్ లేకపోతే నువ్వేం కాదమ్మా అని చెప్పేసి అన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది, ఓకే. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రీతు అట్నుంచి ఉతికేస్తుంది. ఇప్పుడు సంజన గారికి కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ వచ్చింది. అరే ఇన్ని చెప్పేస్తున్న పాయింట్లు, ఇప్పుడు నేను ఏం చెప్పకపోతే నేను బ్యాడ్ అయిపోతానేమో, నేను టాప్ 5 ప్లాన్ వేసుకుంటున్నాను, అసలే నేను పెద్ద వీక్ కంటెస్టెంట్గా కనిపిస్తానేమో అని చెప్పి అక్కడ సైడ్ ట్రాక్ ఎక్కేశారు. అంటే అక్కడ నన్ను ఇమాన్యుయల్ని బాండ్ అంటున్నారు, కానీ మా బాండ్లో ఇమాన్యుయల్ అలా మోకాల మీద కూర్చొని సారీలు చెప్పుకోలేదు ఆవిడకి. పవన్ రీతుతో ఉండడం వల్ల పవన్ చూసారా లాస్ట్ వీక్ ఎలాగా మోకాల మీద కూర్చొని సారీలు చెప్పుకున్నారనే పాయింట్ ఎత్తడం అనేది ఇట్స్ బ్లండర్. అసలు సంజన గారికి చాలా గట్టి దెబ్బ. అది ఆవిడ రియలైజ్ అయ్యి తర్వాత ఎక్కి ఏడ్చారు. ఆవిడ ఏడ్చింది కూడా ఏదో రీతు మీద ఉన్న ప్రేమ లేకపోతే నా కోసం జుట్టు కట్ చేసుకోందని కాదు, ఆవిడకి అనలైజ్ చేసుకున్నారు.
నేను ఎక్కడ ఏ విషయాన్ని ఎత్తాను అనేది. ఎందుకంటే అక్కడ ప్రాపర్గా పవన్ది తప్పు. అక్కడ ఇంకా రీతు చాలా హుందాగా బిహేవ్ చేసింది ఆ టాపిక్లో. పవన్ తప్పలేదండి, నేను ఫ్రెండ్స్ అండి అని చెప్పేసి తను చాలా హుందాగా బిహేవ్ చేసిన టాపిక్లో రీతుని నామినేట్ చేస్తూ ఓ పాయింట్ తీసుకురావడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్ అసలు. సో ఇంకా ఆవిడ ఆ బ్లండర్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా నా టాప్ 5 ఆశలు అడియాసలు అయిపోయినట్టే అని చెప్పేసి ఆవిడ కొంచెం కంగారు వచ్చి ఏడ్చారు, ఎక్కి ఏడ్చారు ఆవిడ. కానీ ఏడ్చినప్పుడు కొంచెం నాకు కూడా బాధ అనిపించింది, మరీ అంతలే ఎందుకండి ఏడ్చేస్తున్నాను. కానీ ఇంకా అదే ఆ బ్లండర్ చేసినప్పుడు తప్పదు, ఇంకా ఇట్స్ వెరీ బ్లండర్. అండ్ రీతు కూడా స్పోర్టివ్గా వచ్చి లేదండి నేనేం ఫీల్ అవ్వట్లేదు అన్నట్టు అన్నారు. కానీ అక్కడ మాత్రం తప్పండి అది. ఎందుకంటే సంజన గారికి ఇంకా పాయింట్స్ దొరకట్లా. సంజన గారికి ఏదైనా చెప్దామంటే సంజన గారు మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేస్తుంటే ఆవిడ గేమ్ ఆడదు. ఎప్పుడన్నా ఏదైనా గేమ్ వచ్చింది అంటే నా వల్ల కాదు బిగ్ బాస్ అని చెప్పేసి పక్కన కూర్చొని పోతుంది. అసలు బాండింగ్లు పెట్టుకొని ఇమాన్యుల్ వల్లే కనపడుతున్నారు అన్నట్టు ఫుల్ వెళ్ళిపోతుంది. వన్ సైడెడ్ వార్ అయిపోయింది. ఏదో గట్టి పాయింట్ చెప్పాలని చెప్పేసి ట్రై చేశారు కానీ గోతులో పడ్డారు. సో అక్కడైతే నేను పూర్తిగా రీతుదే గేమ్ అక్కడ. సో దివ్య కూడా సంజన గారు నామినేట్ చేశారు, వ్యాలిడ్ పాయింట్. సంజన గారి దగ్గర పెద్ద స్ట్రాంగ్ పాయింట్స్ కూడా ఏం లేవు. సో అది మాత్రం వ్యాలిడ్గా నడిచింది అక్కడ. ఆ నామినేషన్ అయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చేటప్పటికి సుమన్ గారు లాస్ట్లో మిగిలిపోయారు డాల్ పట్టుకుని. సుమన్ గారు తనూజ డాల్ తీసుకున్నారు. సో సుమన్ అండ్ తనూజ మధ్యలో నడిచింది. ఇప్పుడు యాజ్ బిగ్ బాస్ మనం మాట్లాడాలంటే సుమన్ గారు డిడ్ బెస్ట్. సుమన్ గారు అసలు చాలా మంచి హృదయంతో, చాలా ఏమంటారు ఒక హుందాతనంతో ఒక నామినేషన్ని చేశారు. నేను మిస్ అయిపోయాను కాబట్టి, నేను పరిగెట్టలేకపోయాను కాబట్టి నా చేతిలో ఉన్న తనూజాన్ని నేను నామినేట్ చేయకూడదు. ఇట్స్ నాట్ మారల్. నా తప్పు వల్ల వేరే వాళ్ళు నామినేట్ అవ్వడం ఏంటి? సో ఖచ్చితంగా నేనే నామినేట్ అవ్వాలని చెప్పి చాలా హుందాగా బిహేవ్ చేశారు. ఇది బిగ్ బాస్ వర్షన్. ఇప్పుడు నా వర్షన్ నేను చెప్తానేనండి. ఈరోజు టాస్క్లో ఎవరు మిగిలిపోతారు, ఎవరు నామినేట్ చేస్తారు అనేది ఓన్లీ గేమ్ డిసైడ్ చేస్తుంది. అలాంటప్పుడు ఎవరినైనా నామినేట్ చేసే అవసరం రావచ్చు. అలాంటప్పుడే మీరు 8 వారాలు 9 వారాలు ఇంట్లో ఉన్నందుకు మీరు ఎవరిని ఎంత అబ్జర్వ్ చేశారు, ఎవరి మీద ఏ నెగిటివ్స్ మీరు రాసుకున్నారు, ఎవరి గేమ్లో ఏం ఫ్లాస్ ఉన్నాయని మీరు అబ్జర్వ్ చేశారు, దీన్ని బట్టే మీరు ఎంత గొప్ప ప్లేయర్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు సడన్గా మనకి తనూజ వచ్చేసింది, తనూజ మీకు వచ్చి సపోర్ట్ చేయాలి. మీరు ఇంకోటి అర్థం చేసుకోవాల్సిందే, తనూజకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇంట్లో. దాని ముందు రౌండ్లో ఎవరు అందరూ పేర్స్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఎవరు శ్రీనివాస్ సాయి కూడా వెళ్ళిపోయి పవన్ అండ్ రీతుతో కలిసిపోగలిగాడు గేమ్లో. మన తనుజాకి ఎవరు లేరు సపోర్టు. ఎవరు నా బొమ్మ తీసుకోండి అంటే మేము వీళ్ళతో ఆడుతున్నాము, సారీ అని అన్ని విన్న తర్వాత లాస్ట్కి సుమన్ గారు కూడా ఎవరు లేరని తెలిసి తనుజ వచ్చింది సుమన్ గారి దగ్గరికి. కానీ సుమన్ గారికి ఏమని తెలియదు కదా. అండ్ సుమన్ గారికి ఒకటే, అయ్యో నా వల్ల పాపం తనుజ, నా వల్ల పాపం. ఆ గేమ్ అండి కాదు. నా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కరెక్ట్గా 1 డే ముందు హోస్ట్ గారు వచ్చి ఆ అమ్మాయిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ అమ్మాయి వల్ల ఏం నెగిటివ్స్ అంటే ఏం గొడవలు జరిగినాయి, ఆ అమ్మాయికున్న నామినేషన్ పాయింట్స్ హోస్టే మాట్లాడి వెళ్ళారు. కానీ ఈరోజు ఒక్కరు కూడా ఆ పాయింట్స్ మాట్లాడాలి. అసలు ఎందుకో నాకు అర్థం కాల. అసలు తనుజకి అసలు ఈరోజు తనుజ ఎన్నిసార్లు వచ్చింది అనుకుంటాను నామినేషన్కి? ఆల్మోస్ట్ 4 టైమ్ బ్యాటిల్స్ చేసింది అమ్మాయి. 4 టైమ్స్ 2 టైమ్స్ మన సుమన్ అండ్ రాము గారు వచ్చి సెల్ఫ్ డిఫీట్ వాళ్ళు మేము అవుట్ అని చెప్పేసి చెయ్యి ఎత్తేసి నేను అవుట్ అని చెప్పేసి పరిగెట్టేశారు ఇద్దరు. సో అసలు 4 టైమ్స్ వచ్చింది. 4 టైమ్స్లో ఒక్కరు కూడా మన నాగార్జున గారు చెప్పిన పాయింట్స్లో ఒక పాయింట్, నీకు పేషెన్స్ లేదు, నువ్వు సరిగ్గా రేషనల్ మేనేజర్ చేయలేదు, నీ టోన్ సరిగ్గా లేదు, నువ్వు జనాలతో ప్రాపర్గా మాట్లాడట్లేదు, ఎప్పుడు కంప్లైనింగ్ టోన్లోనే మాట్లాడుతున్నావు, అది హార్మోన్ డిస్టర్బ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 35 టైమ్స్ లాస్ట్ వీక్ నీ వల్ల గొడవలేని, అది అప్రాక్సిమేట్ నెంబర్ అయినా ప్రతిసారి నీ ఇన్వాల్వ్మెంట్ ఇంట్లో ఉండాల్సినప్పుడు నువ్వు గొడవ పెట్టుకున్నావు ఎదుటివాడితో అనేది హోస్ట్ వచ్చింది చెప్పినప్పుడు ఆ పాయింట్ని ఈరోజు నామినేషన్లో ఒకరికొకరు వాళ్ళ 4 టైమ్స్ వచ్చింది తనుజ నామినేషన్స్లోకి, అదే అంటే బ్యాటిల్స్లోకి లేదు. గాడ్ నోస్ వాళ్ళు చెప్పి లాస్ట్ సండే ఫండే ఎరేస్ చేసేసింది. ఆ పాయింట్స్ ఎరేస్ చేసేసి పడుకుంటే నేను చెప్పి మళ్ళీ ఇంకో కొత్త చిప్ వేస్తున్నానని చెప్పి బిగ్ బాస్ పెట్టాడేమో. కానీ అసలు సుమన్ గారు మాట్లాడినంతసేపు, ఆయన ఏడుస్తున్నంతసేపు ఆయన మీద అయితే నాకు సింపతి రావట్లేదండి. సింపతి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన గేమ్ చాలా బాగా ఆడడానికి, ఆయన తరపున ఆయన 100% ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు అది అవ్వక ఆయన చేత్తో అవ్వక లాస్ట్ మినిట్లో ఏదో వేరే రీజన్స్తో ఓడిపోతుంటే నాకు ఆయన మీద సింపతి కానీ ఆయన మీద అప్రిషియేషన్ కానీ వస్తుంది. కానీ ఇక్కడైతే నో. ఆయనకి తెలిసిన పాయింట్స్ విన్న పాయింట్స్ కూడా చెప్పలేకపోతున్నారు తనుజ మీద. ఏదో చెప్పాలి కదా. లాస్ట్కి ఏమంటారు, తనుజ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. సో మీరు తనుజ కన్నా స్ట్రాంగ్ ప్లేయర్ కాదు, సో మీరు గేమ్లో ఎందుకున్నారు, మేము ఓట్లు ఎందుకు వేయాలి మీకన్నా తనుజ స్ట్రాంగ్ ప్లేయర్ కదా.
సో అలాంటప్పుడు మీకు ఓట్లు వేసి మేము ఓట్లు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? తనుజానే గెలిపిస్తాం కదా, మీరు వెళ్ళిపోండి బయటికి. తనుజ కన్నా ఎవరైతే కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్లు అనుకుంటున్నారో వాళ్ళకి ఓట్లు వేసుకుంటాం, మా ఓట్లైనా పనికి వస్తాయి కదా. సో అది జనాలకి మీరు నచ్చేశారు, మీరు మీ గురించి బాగా అనేస్తున్నారు అని చెప్పేసి మీరు లైట్ తీసుకోవద్దు, మీ సైడ్ కూడా మీరు గేమ్ ఆడాలి. సో సుమన్ గారు సెల్ఫ్ గోల్, ఇంకా లేదు తనుజ ఈజ్ వెరీ స్ట్రాంగ్, సో నాదే మిస్టేక్ అంతా, నేనే పరిగెట్టలేకపోయాను. అక్కడ మళ్ళీ పర్సనాలిటీ ఏమి మాట్లాడుతున్నారు ఇవ్వండి. గేమ్ అన్నాక అంతే. ఇప్పుడు మన సంజన గారు ఉన్నారు, ఆవిడ ఫిజికల్ గేమ్ చేత కావట్లా, కానీ ఆవిడ నోరు పనిచేస్తుంది కదా, ఆవిడ ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడేస్తున్నారు కదా. మరి అంతలా కూడా వెళ్ళొద్దు, కానీ మీ పాయింట్స్ అనే చెప్పుకోవాలి కదా. లేదు, అది లేదు. సో ఇంకా ఆ డిస్కషన్ కూడా, అది ఆ నామినేషన్ కూడా నాకు ఏం అనిపించలే. సుమన్ గారు మంచి ఆయన అవ్వచ్చు, కానీ బిగ్ బాస్ టాప్ 5 అంటే యాజ్ ఎ ఫ్యాన్గా నేను ఒప్పుకోలేకపోతున్నా. చూద్దాం. పర్సనాలిటీ మంచిదా అంటే ఓకే, పర్సనాలిటీలో స్ట్రెంగ్త్ ఉండాలి కదా, ఆ స్ట్రెంగ్త్ మిస్సింగ్ సుమన్ గారు. ఆ స్ట్రెంగ్త్ వస్తే మాత్రం హీజ్ అ గుడ్ ప్లేయర్. ఆ స్ట్రెంగ్త్ ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడే విధానం మాత్రం లేదు. అది నేను తెచ్చుకుంటే అప్రిషియేట్ చేయడానికి ఏదైనా ఉంటుంది. సో అదనమాట. తర్వాత నెక్స్ట్ రౌండ్, థర్డ్ రౌండ్లో మన బిగ్ బాస్కి ఇలా అయితే కుదరట్లేదు అని చెప్పి మార్చింది. అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైతే లాస్ట్లో వస్తారో వాళ్ళు ఎవరైనా ఇద్దరిని నామినేట్ చేయడానికి వాళ్ళకి పవర్ ఉంటుందంట. సో ఇప్పుడు ఆ లాస్ట్లో మిగిలిపోయిన వాళ్ళు పవర్ఫుల్ కదా, అలా లాస్ట్లో మిగిలిపోవడానికి ట్రై చేయాలి కదా. గేమ్లో లాస్ట్లో మిగిలిపోకుండా అందరూ ఫస్ట్ వెళ్ళిపోయి పరిగెట్టేశారంటే నాకు అర్థం కాదు. అప్పుడు కూడా సాయి శ్రీనివాస్ ఆ రౌండ్లో కింద పడిపోయి దొల్లేసి ఆల్మోస్ట్ ఇంకా ఏదో సినిమాటిక్ లెవెల్లో దొల్లుకుంటూ నేను వచ్చేస్తున్నా అని చెప్పి దొల్లుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ లేకపోతే ఆ రౌండ్లో సాయి శ్రీనివాస్ కూడా ఫస్ట్ వెళ్ళిపోవాలనే పరిగెట్టేశాడు, కానీ అక్కడ కింద పడిపోయాడు కాబట్టి లాస్ట్ వచ్చాడు. లాస్ట్ వచ్చిన తర్వాత అక్కడ మనకి ఎవరెవరికి ఇచ్చారు, బర్నీ వర్సెస్ తనూజ వచ్చింది. ఎందుకంటే సాయి అండ్ పవన్ వచ్చారు. సాయి అండ్ పవన్ బర్నీ అండ్ తనూజ నామినేట్ చేశారు. సో వాళ్ళ పాయింట్స్, పవన్ ఏమో మీరు సేఫ్ ఆడుతున్నారు, మీరు అక్కడ కూడా నామినేషన్ అప్పుడు కూడా, అది కెప్టెన్సీ అప్పుడు కూడా కరెక్ట్గా లేరు అనేదో చెప్పాడు. అండ్ సాయి వచ్చి తనూజని మీరు ఆల్మోస్ట్ అయ్యే పాయింట్స్, సేఫ్ ఆడుతున్నారు అన్న పాయింట్లోనే ఏదో మాట్లాడారు. బర్నీ వర్సెస్ తనూజ మాత్రం మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు తనూజ ప్రాబ్లం ఏంటి బర్నీ గారితో అనేది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు నిజంగా. ఇప్పుడు బర్నీ గారి సైడ్ తనూజ ఉండాలనుకుంటుందా, లేకపోతే బర్నీ గారి సైడ్ నేను ఉండను, బర్నీ గారి గేమ్ బర్నీ గారిది, నా గేమ్ నాది అనుకుంటుందా అనే క్లారిటీ తనూజకే లేదు. తనూజ మొన్న నైట్ ఏమంది, ఇప్పుడు నాకు ఎవరు లేరమ్మా, నాకు ఎవరితోనూ బాండింగ్స్ పెట్టకండి, నాకు మీరు ఫ్రెండ్స్గా ఉండాలంటే నాతో పాటు ఉండండి, లేకపోతే గెట్ లాస్ట్ అని అందా లేదా? అలా అన్న తర్వాత బర్నీ గారికి ఎవరి సజెషన్స్ తీసుకుంటే ఆవిడకి ఎందుకు, బర్నీ గారితో ఎవరు గట్టిగా మాట్లాడుకుంటే తనూజ గారికి ఎందుకు, లేదా బర్నీ గారి గేమ్లో కెప్టెన్సీ కంటెంటర్స్ కింద ఎవరిని తీసుకుంటే ఈవిడికి ఏంటి? ఇప్పుడు వద్దనుకున్నారు కదా, ఆ పర్సన్ అనేవారు కంటెంటర్, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే, తనూజ దివ్య మాటలు వినేసి బర్నీ గారి గేమ్ పాడైపోతుంది, దివ్య బర్నీ గారి గేమ్ని డామినేట్ చేసేసి బర్నీ గారిని మాట్లాడనివ్వట్లేదు అని చెప్పేసి ఎన్నిసార్లు అయితే అంటున్నారో, అన్నిసార్లు బర్నీ గారు ఎంత వీకో, బర్నీ గారు ఎంత సేఫ్గా ఆడుతున్నారు అనేది తను చెప్పడానికి ట్రై చేస్తున్నారో, అన్నిసార్లు మీరు ఇంకా బర్నీ గారి మీద కన్సర్న్, బర్నీ గారి గేమ్లోకి అంత ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, మీరు చెప్పిన పాయింట్స్ మేము ఒప్పుకుంటాం, ఆయన కెప్టెన్సీ టాస్క్లో క్లారిటీతో లేరు, అది మేము అన్నాం, ఒప్పుకుంటాం. కానీ తర్వాత మీరు అనే మాటలు ఏంటంటే అసలు ప్రతిదానికి దివ్య దూరిపోతుంది అంటే, దివ్య కెప్టెన్ కాబట్టి మాట్లాడింది ఆ విషయాల్లో, బిర్యానీ విషయాల్లో కానీ ఆ విషయాలు. ఫస్ట్ వీక్లో మీరు నన్ను అసలు కన్సిడర్ చేయలేదు, కెప్టెన్సీ అదే ఆయన సేవ్ అవ్వడానికి ఏదో టాస్క్లు పెట్టారో దాంట్లో మీరు దివ్యాని ఇమాన్యుల్ని పిలిచారు, నన్ను పిలవలేదు అంటే, ఇప్పుడు దివ్య అండ్ ఇమాన్యుల్ నీకన్నా బెటర్ ప్లేయర్ అని చెప్పేసి బర్నీ గారు అనుకున్నారేమో. కానీ ఇక్కడ ఫస్ట్ నాకు క్లారిటీ ఏంటంటే, నిజంగా తనూజ వచ్చి అంత స్ట్రాంగ్గా నేను ఆడతానండి, నేను మీకోసం ఆడతా, నాకు ఇవ్వండి గేమ్, నేను గెలిపిస్తా అని చెప్పి అంత స్ట్రాంగ్గా చెప్పిందా అనేది నాకు క్లారిటీ లేదు. లేదా బర్నీ గారే అసలు తనూజ అయితే గేమ్ ఆడలేదు, నాకు దివ్య అండ్ ఇమాన్యుల్ ఎవరైనా ఆడితేనే నేను సేవ్ అవుతా అని చెప్పి ఆయనే డిసిషన్ తీసుకున్నారా, ఇది నాకు ప్రాపర్గా క్లారిటీ లేదు. కానీ దివ్య ఛాన్స్ వచ్చింది, దివ్య గెలిపించింది, ఆయన గ్రాటిట్యూడ్గా నేను దివ్యాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు దివ్యాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ఆయన చాయిస్ కదా, అది ఆయన ఇండివిజువాలిటీ కదా. సో మీరు కూడా అక్కడ మీరు ఆ బర్నీ గారిని నేను చెప్పినట్టు చేయాలి, నా కోసం మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి మీరు ఫోర్స్ చేస్తున్నట్టే కదా అక్కడ. ఇప్పుడు ఆయన దివ్యకి ఆయనకున్న చదువుతున్నా, లేకపోతే ఆయనకున్న ఆ గేమ్లో నన్ను గెలిపించిందనే గ్రాటిట్యూడ్తోనే హెల్ప్ చేయడానికి అటే వెళ్తున్నారు. కానీ లేదు, మీరు అటెందుకు వెళ్తున్నారు, నాకు వచ్చింటే నేను కూడా చేసేదాన్ని కదా, హెల్ప్ చేసేదాన్ని కదా, మీరు ఇటే రావాలి, మాధురి గారేమో అసలు ఏదో హక్కు ఉన్నట్టు రా బర్ని ఇటు స్టేజ్ ఎక్కువ అని చెప్పి
అంత అంత చనువుగా అంత కాన్ఫిడెంట్గా ఎలా పిలిచారు మీరు? భరణి గారితో నాకు బాండ్ ఏం లేదు, నాకు భరణి గారి మధ్యలో అసలు ఎలాంటి ఆ సంబంధాలు లేవు అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు అసలు మీకు ఆయన మీ సైడ్కి రాలేదని ఎందుకు కోపం వస్తుంది మీకు? అసలు అది నాకు క్లారిటీ రావట్లేదు. అసలు తనుజ ఏం చెప్దాం అనుకుంటుంది అనేది నాకు రావట్లే. కానీ భరణి గారు చేసిన 2 తప్పులు ప్రాపర్గా, దివ్య మాత్రం ప్రాపర్గా చెప్పింది. బిర్యానీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆయన తీసుకొని ఆయన తల మీద వేసుకొని అది ప్రాపర్గా నిర్వహించకుండా మధ్యలో ఎక్కడో మిస్ చేశారు కాబట్టి అది ఆయన తప్పు. అండ్ కెప్టెన్సీ టాస్క్లో టాస్క్ జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి నేను ఇప్పుడు తనుజాను ఒప్పించుకొని వచ్చి స్టేజ్ ఎక్కుతా అనుకోవడం అనేది కూడా తప్పే. ఆ 2 తప్పు. సో భరణి గారు నామినేట్ అవ్వాల్సిందే. కానీ తనుజ మాత్రం అది చూద్దాం, నెక్స్ట్ మాట్లాడదాం. ఇంకా అక్కడ భరణి గారు నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన తర్వాత తనుజ అండ్ దివ్య మధ్య మళ్ళీ కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. తనుజ చెప్పడానికి ఏం ట్రై చేస్తుందంటే ఆయన మళ్ళీ వచ్చినప్పటి నుంచి నువ్వు ఆయన ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతుంటే అందరూ వచ్చి నాతో చెప్తున్నారు. అంటే తనుజ గారి దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, ఎందుకు దివ్య ప్రతి విషయంలో భరణి గారు ఏ విషయంలో దివ్య ఎందుకు దూరిపోద్ది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అది ఎవరెవరు అన్నారనే మాకు కనిపిస్తుంది. రీతు అని ఉంటారు, లేదా మాధురి గారు అని ఉంటారు. మిగతా ఎవరికి అంత అవసరం కూడా లేదు. అక్కడ ఎవరు అది పెద్ద పట్టించుకోవట్లేదు కూడా ఆ పాయింట్. భరణి గారి గురించి తనుజ దగ్గర మాట్లాడితే ఏదర్ మాధురి గారు అవుతారో లేదా రీతు అవుతుంది. కానీ లేదు, వీళ్ళు చెప్పారంటే ఏదో ఉంది. నా దగ్గర ఉండే వాళ్ళు నా మంచి కోసం చెప్తున్నారు. ఇప్పుడు మా నాన్నగారు మళ్ళీ ఎలిమినేట్ అయిపోతారు ఇలా ఆడితే అని చెప్పేసి మీకు ఏదో కన్సర్న్ వచ్చేసి మీరు వచ్చి దివ్య దగ్గర నువ్వు అలా చేయకు అని చెప్పి ఏదో పంచాయతీ పెట్టు. కానీ ఇక్కడ భరణి గారు ఒక మంచి స్టాండ్ తీసుకున్నారు. కానీ ఆ స్టాండ్ మీద స్టిక్ అవుతారా లేదా అనేది దేవుడికే తెలుసు. కానీ ఇక్కడ భరణి గారు తీసుకున్న స్టాండ్ మాత్రం బాగుంది. మీరిద్దరూ నా గురించి ఏం డిస్కస్ చేసుకోవద్దు, నా గురించి మీరు ఏం మాట్లాడుకోవద్దు. మీరు ఏమైనా డిస్కస్ చేసుకోవాలనుకుంటే మీరు మాట్లాడుకోండి తప్ప నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు మీ డిస్కషన్స్లో అని గట్టిగా చెప్పారు. భరణి గారు అలాగే ఉండాలి. భరణి గారు ఆ స్టాండ్ తీసుకుని ఎవరి దగ్గర మాట్లాడుకోవాల్సిన ఎవరితో డీల్ చేసుకొని వాళ్ళతోనే డీల్ చేసుకోవాలి భరణి గారు. ఇంకా అయిపోయింది. ఇంకా తనుజ ఇంకొకసారి వచ్చి లేదా దివ్య ఇంకోసారి వచ్చి మీరు అలా చేయండి ఇలా చేయండి అని చెప్తే మీరు అక్కడి నుంచే వద్దమ్మా మీరు చూసుకోండి, నాది నేను చూసుకుంటా అంటేనే ఆయనకు కొంచెం గేమ్ ఉంటుంది. లేకపోతే ఆయన ప్రతి వీకు ఇదే గోల్ నడుస్తుంది. మీరు వాళ్ళు చెప్పింది అంటున్నారు, వీళ్ళు చెప్పింది అంటున్నారు. సో మళ్ళీ తిరిగి వచ్చిన దానికి ఎంతో కొంత న్యాయం చేసుకోండి. మీరు తిరిగి వచ్చిన తర్వాత బాగా డిసప్పాయింట్ అయిన పర్సన్ నేను ఒక్కడిని. కానీ మీరు గేమ్లోకి ఇంకా సెటిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అది కొంచెం స్ట్రాంగ్గా నిలబడండి. మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు, వీళ్ళు హట్ అవుతారు, వాళ్ళ దగ్గర ఇది మాట్లాడకూడదు, వీళ్ళ దగ్గర అది మాట్లాడకూడదు అన్న జోన్లోకి మీరు వెళ్తే మళ్ళీ రామ్ బయటికి మళ్ళీ. సో అదనమాట. సో భరణి గారు అదో విషయం జరిగింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో తనుజ గారికి రాము డాల్ వచ్చింది. సో తనుజ ఏమో ఇమాన్యుయల్ నామినేట్ చేశారు. అదే సేఫ్ గేమ్ అని చెప్పి నా భుజం మీద అదే ఆ డిస్కషన్ జరిగింది చూడండి. ఇక్కడ నాకు ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్స్ చాలా వ్యాలిడ్గా అనిపించాయి. ఇమాన్యుయల్ చేసిన తప్పు ఒకే ఒక తప్పు తన మీద చాలా పెద్ద బండరా వేసేసింది. ఏంటంటే బాస్కెట్లో టాస్క్లో అతను చెప్పిన లాస్ట్ నామినేషన్లో తను చెప్పిన ఒక్క పాయింట్. ఈరోజు ఇమాన్యుయల్ ఎన్ని పాయింట్లు చెప్పినా అన్ని పాయింట్ల కన్నా ఆ పాయింటే పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఇమాన్యుయల్ చెప్పిన ప్రతి పాయింట్ సత్యం. అసలు ఆ బెడ్ టాస్క్లో అసలు తనుజ ఏం చేసిందని చెప్పి సేవ్ అయింది ఆ రోజు నాకు అర్థం కాదు. భరణి గారు ఇమాన్యుయల్ వద్దమ్మా మన శ్రీజాన్ సేవ్ చేసుకుందాం అంటే తనుజాని ఎత్తిపడేయడం ఎంతసేపు అసలు. మళ్ళీ ఎవరు వీళ్ళందరినీ సంజన గారు ఫైట్ చేయలేదు అనుకోండి. రీతు అండ్ మన దివ్య వీళ్ళిద్దరు చాలా బాగా ఫైట్ చేశారు తోస్తున్నప్పుడైనా. అసలు ఆ ఫైట్ ఇస్తాదనే ఎక్స్పెక్టేషన్ ఉందా మీకు అసలు? తనుజాని ఒకవేళ ఎత్తి పాడేస్తే తనుజ ఆ రోజు ఇమాన్యుయల్ డైలాగ్ చాలా బాగుంది. ఏదో చీర కట్టుకుని పెళ్లి కూతురులా కూర్చున్నావు నువ్వు ఆ టాస్క్లో, అసలు నువ్వు ఏం ఆడావని చెప్పేసి ఏదైతే అన్నారో అది కరెక్ట్. కానీ అసలు గ్రాటిట్యూడ్ ఉండదండి. మెయిన్ మన తనుజ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఓకే ఫర్ సపోజ్ వాళ్ళ డిస్కషన్స్లో లేకపోతే వాళ్ళ టాక్స్లో ఎక్కడో మీరు ఏమంటారు బెడ్ టాస్క్ అయితే ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. అదే జరిగింది కూడా. వాటర్ టాస్క్ వచ్చేటప్పటికి ఫర్ సపోజ్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనుకోండి. అరే నువ్వు నా దాంట్లో పోయిరా, నేను నీ దాంట్లో పోయిను, మనం పక్కన ఉన్నాం కదా, మన ఇద్దరం కొట్టుకోవడం ఎందుకు, మనం వెళ్ళి వేరే వాళ్ళ దాంట్లో పోద్దాం అనేది అండర్స్టాండింగ్ అనుకుందాం. అండర్స్టాండింగ్ అయినా అక్కడ వాళ్ళు అలా చేయడం వల్ల బెనిఫిట్ పొందుతుంది ఎవరు? మీరే కదా.
ఇమాన్యుల్ మిమ్మల్ని చూసి లేదండి నేను అలా చేయలేను, నాకు దగ్గర ఉంది కాబట్టి నేను ఇలాగే ఆడతాను, ఇది నా గేమ్ అండి, నా గేమ్ నేను పాడు చేసుకోవాలనుకోవట్లా, చూద్దాం ఏదైతే అదైంది, నేను అంత దూరం వెళ్ళి నా నడుము పాడు చేసుకుని నేను అలిసిపోయి అంత దూరం వెళ్ళి ఎందుకు పోయాలి, నేను మీ దాంట్లోనే పోస్తాను, మీరు నా దాంట్లోనే పోయింది, చూద్దాం గేమ్ ఎలా నడిస్తే అలా నడిచిందని చెప్పి ఆడిచ్చు కదా ఎంతసేపు. కానీ లేదు, వాళ్ళు కాల్ తీసుకున్నారు కదా, సరే అయితే సరే భరణి గారు మీరు నా దాంట్లో పోయొద్దండి, నేను మీ దాంట్లో పోయాను, మన దగ్గరగా ఉన్నాము, టెంప్టింగ్ ఉంటుంది వెంటనే క్లియర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నా దాంట్లో వాటర్ ఎక్కువ అవుతుంది అంటే వెంటనే క్లియర్ చేసుకోవాలంటే నేను దేంట్లో పోస్తా, నా పక్కనున్న బాస్కెట్లో పోసేస్తా కదా వెంటనే క్లియర్ చేసుకోవాలంటే. కానీ ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి కదా వాళ్ళు కొంచెం నిండుతుంది అన్న వాళ్ళు అంత దూరం బకెట్ తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ తీసుకొచ్చారు. ప్లస్ ఆల్మోస్ట్ అక్కడ మన కళ్యాణ్ అండ్ రీతు అక్కడ ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు రెండు. సో తనూజ దాంట్లో పోయడానికి ఎవరు లేరు ఆ రోజు. ఇంకోళ్ళు ఎవరు పోసేది, రాము ఎవరు పోస్తున్నారు, రాము అసలు భరణి గారు సపోర్ట్ చేసే వాళ్ళ దాంట్లో పోయాడు. సో మొత్తం అక్కడ ఆ గేమ్లో సపోర్ట్ చేయలేదు అంటే ఆల్మోస్ట్ 3-4 మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీది సగం కూడా నిండలేదండి ఆ రోజు. ఎంత సపోర్ట్ ఒక అండర్స్టాండింగ్ ఏదో అనుకుంటే మరి అందరికీ ఆల్మోస్ట్ ఫుల్ నిండిపోయినా మీది సగమే నిండిందంటే అప్పుడు కూడా మీకు ఆ క్లారిటీ రాలేదా, మీకు ఎవరో కొంతమంది సపోర్ట్ చేశారనే క్లారిటీ మీకు రాదా? కానీ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయాల, నేనే ఆడేసా, నా సపోర్ట్ నేను ప్రాపర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ మనుషులు సపోర్ట్ అడిగాను కాబట్టి నేను గెలిచాను అంతే. అది అక్కడే మెయిన్ స్టక్ అయిపోయింది. అసలు అతను ఆ రియాలిటీని చూడాలి లేకపోతే నేను అది ఒప్పుకోవాలి అని మాత్రం అసలు ఎక్కడ అనుకోవట్లేదు. ఇమాన్యుల్కి ఇంకా విసుగొచ్చి లాస్ట్కి ఇప్పుడు భుజం మీద దించేసి ఇంక నాకు వద్దురా బాబు, నేను ఈ అమ్మాయికి సపోర్ట్ చేయండి రా బాబు, సపోర్ట్ చేసి మళ్ళీ తిట్లు తండం తప్ప నాకు ఏం జరగట్లేదు అని చెప్పి లాస్ట్కి ఇమాన్యుల్ రియలైజ్ అయ్యాడు. కానీ ఇమాన్యుల్ చేసిన ఒక్క తప్పుడు నామినేషను కరెక్ట్గా గుర్తుండకపోవడం వల్ల, లేకపోతే లేదు అక్కడ జరిగింది ఒకటైనా నేను ఇప్పుడు చెప్పేస్తా అని చెప్పేశాడు, ఆ తప్పు చేశాడు, ఆ ఒక్క నామినేషన్ వల్ల దెబ్బైపోయాడు. కానీ ఇమాన్యుల్ లేకపోతే అసలు ఈరోజు తనుజ వన్ సైడ్ బ్యాటింగ్ అయిపోయింది. కానీ లేదు, మరి ఆ మిస్టేక్ ఉంది కదా, ఆ మిస్టేక్ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ మన ఇమాన్యుల్ వచ్చి ఇంకా సరే అయితే ఓకే ఏదో అన్నావు కదా అని చెప్పి ఇమాన్యుల్ నామినేషన్లోకి వచ్చారు. ఈ టైప్ ఏమో మన కళ్యాణ్ నామినేషన్లోకి వచ్చారు. కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ బాగానే మాట్లాడుకున్నారు. కళ్యాణ్ కూడా నేను ఫస్ట్ 2 వీక్స్లో కొంచెం లోలో ఉన్నాను కానీ 3rd వీక్ నుంచి బాగా ఆడాను అన్నారు, యాక్సెప్టెడ్. కానీ కళ్యాణ్లో ఉన్న బిగ్గెస్ట్ ఫ్లా తను ఎవరి మీద అయితే బిగ్గెస్ట్ పాయింట్స్ ఉన్నాయో, ఎవరి మీద అయితే నామినేషన్స్ చేస్తే అతను షైన్ అవుతాడో ఆ ఆపర్చునిటీస్ అన్ని పక్కన పెట్టి ప్రతిసారి సేఫ్ నామినేషన్స్, ప్రతిసారి సేఫ్ పీపుల్ని టార్గెట్ చేశాడు. అది బిగ్గెస్ట్ ఫ్లా ఇంకా కళ్యాణ్లో. అది నేను అసలు యాక్సెప్ట్ చేయలేని అది. సో కళ్యాణ్ గేమ్ ఏదో ముక్సూటిగా మాట్లాడేస్తాడంటే వాడు టార్గెట్ తెలుసు అంటే ఒక మనిషిని టార్గెట్ చేసుకున్న తర్వాత అతను మాట్లాడేది ముక్సూటిగా బాగానే ఉంటుంది. కానీ ఆ టార్గెట్ ఎవరైతే మనిషిని చేస్తున్నాడో ఈజ్ లైక్ ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆల్మోస్ట్ స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ ఉన్నాడు అంటే ఆల్మోస్ట్ దిగొచ్చేసి ఏ 3rd, 4th పర్సన్ అతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు తప్ప ఎవరైతే కుంభస్థలాన్ని కొట్టడానికి వెళ్ళట్లా కళ్యాణ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది ఇమాన్యుల్లో కూడా ఉంది. కానీ ఇమాన్యుల్లో ఉన్న కొంచెం అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇమాన్యుల్ నలుగురితో కలిసి ఉంటాడు, ప్లస్ అతని కామెడీ యాంగిల్, ఆ ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అది ఇమాన్యుల్కి ఉన్న ప్లస్ కాబట్టి ఇక్కడ ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ నామినేట్ అవడమే కరెక్ట్, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ పోల్చుకున్నప్పుడు. కానీ ఇమాన్యుల్ది లాస్ట్ వీక్లో తప్పు ఉంది, అలాగే కళ్యాణ్ది కూడా తప్పు ఉంది. కళ్యాణ్ కూడా ఏదో పొడి చేసే నామినేషన్స్ ఏం చేయలేదు కదా, తను సేఫ్గానే నామినేషన్ చేసుకున్నాడు కదా. సో వాళ్ళిద్దరి మధ్య పెద్ద డిస్కషన్ పాయింట్స్ ఏం లేదు. సో ఇద్దరు గేమ్ పోల్చుకున్నప్పుడు ఇమాన్యుల్ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాడు కళ్యాణ్తో పోల్చుకుంటే. సో కళ్యాణ్ నామినేట్ అవ్వడం తప్పేం కాదు. తర్వాత మనకి నెక్స్ట్ రౌండ్ ఎవరు నడిచింది అంటే ఇమాన్యుల్ రీతు బొమ్మ పట్టుకున్నాడు. సో ఇమాన్యుల్ రీతు నామినేట్ చేయాలి, ఇమాన్యుల్ ఏమో తనూజను నామినేట్ చేశాడు. సేఫ్ గేమ్ అనే పాయింట్స్ తనూజ మీద వేసి నామినేట్ చేశాడు. ఎందుకంటే ఆ రౌండ్ ముందే ఇమోషనల్ అయిపోయాడు, నేను అంతలా చేసినా తన నా ఫ్రెండ్ అనుకున్నాను, రీతు నాకు చాలా క్లోజెస్ట్ ఇంట్లోకి వచ్చేటప్పటికి, కానీ లేదు నేను తనూజతో కొంచెం కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్లో ఆ టాస్క్ స్కిట్లు కానీ అవన్నీ తనూజతో కామెడీగా నడిచింది, కనెక్షన్ కుదిరింది. సో అక్కడ నేను అలా కనెక్ట్ అయిన అమ్మాయి ఈరోజు వచ్చి నువ్వు సేఫ్ ఆడుతున్నావురా, నువ్వు అసలు నాకు హెల్ప్ చేయలేదురా, నువ్వు నా స్టాండ్ తీసుకోలేదురా అని మాట్లాడుతున్నా నాకు ఎంత ఇమోషనల్ అయ్యాడు. కరెక్టే. సో అందుకే నామినేట్ చేశాడు తనూజని. అండ్ రీతునేమో రాముని నామినేట్ చేసింది, రామునేమో హోమ్ సిక్ అన్నట్టు నామినేట్ చేసింది.
రాము కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు. టు బి ఫ్రాంక్, రాము కూడా నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నేను ఏం తప్పులు చేయాలని అతను ఎత్తుక్కుంటున్నట్టే కనిపిస్తుంది నాకు. అసలు ఈరోజు మాట్లాడదు, ఇప్పుడు చూడండి అసలు ఎలా వస్తుందో. తనుజ వర్సెస్ రాము నడిస్తే కళ్యాణ్ సంచాలక్ కళ్యాణ్ ఒకటే అడుగుతాడు, అరే రాము, నువ్వు తనుజ కన్నా గొప్ప మంచి ప్లేయర్ అని చెప్పి ఏ విషయాల్లో చెప్పుకుంటావు, లేకపోతే నువ్వు తనుజ కన్నా ఒక మంచి ప్లేయర్ అని ఎలా చెప్పుకుంటావు అని చెప్పంటే రాము ఒకటే అన్నాడు, లేదు నేను తనుజ కన్నా మంచి ప్లేయర్ నేను కాదు, స్ట్రాంగ్ ప్లేయర్ నేను కాదు, సో నేను తనుజాని నామినేట్ చేయాలనుకోవట్లేదు, తనుజ కన్నా నేను నామినేట్ అవడమే కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు. నాకు అదే అర్థం కదా, అసలు ఒక పాయింట్ చెప్పలేదు రాము. అక్కడ టాస్క్ పెట్టారు, ఒక నామినేషన్ ఇది పెట్టారు, ఒక 2-3 పాయింట్లు చెప్పి, ఒకవేళ ఆ 2-3 పాయింట్లు ఏమైనా తప్పయ్యి లేకపోతే ఆ డిస్కషన్లో ఓడిపోయి లాస్ట్లో చేతులు ఎత్తేసాడు అంటే నేను ఏమైనా ఐ కెన్ అండర్స్టాండ్. అంటే అవ్వట్లేదు రాముకి, ఇంకా ఆ డిబేట్ కుదరట్లేదు, తనుజాని ఎలా నామినేట్ చేయాలి అనేది అర్థం కావట్లేదు, సో అతని పాయింట్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు వెంటనే అడగగానే అసలు చేతులు ఎత్తేసి తనుజ కన్నా నేను అంత గొప్ప ప్లేయర్ నేను కాదు, తనుజ ఇంట్లో ఉండడం కరెక్ట్, నేను బయటకు వెళ్ళిపోవడం కరెక్ట్ అన్నట్టు చేతులు ఎత్తేసాడేంటి? అసలు ఆ హోమ్ సీక్వెల్ అసలు రాము కళ్యాణ్ ఒకసారి నామినేట్ చేస్తాడు, మనం అది మాట్లాడుకున్నావా? ఆ రాము ముందు రౌండ్లో రాము కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్ మర్చిపోయా. రాము కళ్యాణ్ నామినేట్ చేస్తే ఏమంటాడంటే, నేను సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వు తీసుకున్న డిసిషన్ నాకు నచ్చలేదంటాడు. అసలు అక్కడ తప్పుడు పాయింట్ మీద నిలబడింది సుమన్ గారు. దాంట్లో కళ్యాణ్ కరెక్ట్ పాయింట్ చెప్పాడు, లేదు ఇది మన రూల్స్ ప్రకారం అయితే టవర్ ఉంది, టవర్ పెద్ద కరెక్ట్గా ఉంది కాబట్టి నేను దానికే నుంచుంటానని చెప్పేసి అంటే మాధురి గారు నెక్స్ట్ వచ్చి అదే కరెక్ట్ అని చెప్పేసి దానికే పాయింట్ ఇచ్చారు. అలాంటిది ఈరోజు రాము వచ్చి మీరు డిసిషన్ తీసుకోలేకపోయారంటే, డిసిషన్ తీసుకోవడం అంటే ఎవరైనా తప్పుడు డిసిషన్ లేకపోతే రాంగ్ అని చెప్పేసి రాంగ్ సైడ్ తీసుకున్నప్పుడు లేదు, ఓకే నేను మీతో పాటు ఏమంటారు మీరు అన్నది ఒప్పుకుంటే ఇక్కడ డిసిషన్ ఫైనల్ అయిపోతుంది కాబట్టి వచ్చేసి నేను రాంగ్కి నేను ఓట్ వేసేస్తున్నాను, రాంగ్ డిసిషన్నే కరెక్ట్ అని ఒప్పేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతే అప్పుడు మీరు అది కరెక్ట్ సంచాలక్ అని చెప్పి ఒప్పుకుంటా ఏంటి? మొన్న మీరు ఇమాన్యుల్ వచ్చి రాంగ్ చెప్పారు, కానీ మీరు అది రాము అర్థం చేసుకోవాలన్నారు. రాము ఆ టాస్క్లో కరెక్ట్ సైడ్ తీసుకున్నాడు, కానీ ఇమాన్యుల్ ఏదో చెప్పాడని చెప్పేసి అతను చెప్పిన పాయింట్ని అతను స్ట్రాంగ్గా నిలబడకుండా వదిలేసినందుకు అసలు ఎన్ని తిట్లు తిన్నాడు. అది ఎన్ని మర్చిపోయి ఈరోజు వచ్చి సంచాలకుగా కళ్యాణ్ తప్పు చేశాడంటే అసలు మెయిన్ అసలు వాడట్లేదండి రాము. అసలు రాము హోమ్సిక్ నిజంగా వచ్చినట్టుంది, వెళ్ళిపోవడానికే ప్లాన్ వేసుకుంటున్నట్టున్నాడు. అసలు ఏంటో అర్థం కావట్లా. మళ్ళీ ఇక్కడ కూడా తనుజ గారు సేఫ్ అయ్యారు. చూసారా వరుసగా ఆల్మోస్ట్ 2 times అసలు పోటీయే లేదు. తనుజ వర్సెస్ ఎవరైనా అంటే తనుజ గారు బాగా ఆడుతున్నారు, మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి చేతులు ఎత్తి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ పెట్టారు, ఇంకా మళ్ళీ వర్షం పడుతున్నట్టుంది, లోపల రౌండ్ పెట్టారు. లోపల పెట్టినప్పుడు తనుజ అండ్ గౌరవ్. ఇక్కడ నేను ఒకటి మాత్రం మెచ్చుకోవాలండి, 3rd రౌండ్ నుంచి ఎప్పుడైతే ఆ రూల్స్ చేంజ్ అయినాయో అక్కడి నుంచి తనుజ కొంచెం గేమ్ని బెటర్గా అసెస్ చేసి గేమ్ని బెటర్గా ఆడారు. ఇన్ ద సెన్స్ అసలు ఫస్ట్ పరిగెట్టి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ మన చేతులు ఎత్తేసింది. ఫస్ట్ వాళ్ళు సంచాలకు ఓకే, కానీ అసలు మేజర్ పవర్ ఎక్కడ ఉంది? ఎవరైతే లాస్ట్లో ఆగిపోతారో వాళ్ళ దగ్గర ఉంది మేజర్ పవర్. వాళ్ళు నామినేట్ చేయాలి ఇద్దరిని, వాళ్ళు ఎవరి బొమ్మ అయితే పట్టుకుంటారో వాళ్ళిద్దరు కలిసి ఇద్దరు నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది. ఆ పవర్ వదిలేసుకుని అందరూ నేను ముందు వెళ్ళిపోతాను పరిగెట్టేశారంటే అసలు నాకు అర్థం కాలేదు. తనుజ 2 సార్లు ఆగింది. సో ఒకసారి జనాల వరకు అది అర్థం కాలేదు, కానీ సెకండ్ టైం ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఆగినప్పుడు గౌరవ్ కూడా ఆగిపోయాడు. గౌరవ్ కూడా లేదు నేను కూడా నుంచుంటాను నాకు కూడా కావాలని. అప్పుడు బిగ్ బాస్ వచ్చి సర్లే కొంచెం తెలివి వాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి, సరే మన తెలివి కూడా వాడతామని అక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరెవరైతే బొమ్మలు పట్టుకున్నారో వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చారు, సరే మీరు నామినేట్ చేయండి అని. ఇది అసలు ఫస్ట్ 3rd రౌండ్లోనే జరగాలి. ఇది ఎప్పుడైతే బిగ్ బాస్ ఆ రూల్ మార్చాడో అప్పుడే అందరూ బొమ్మలు పట్టుకుని అక్కడ బయట కూర్చొని పోయి నాకు కావాలని చెప్పి కూర్చోవాలి ధర్నాకి. అసలు అది గేమ్ అంటే. కానీ లేదు, ఎవరికాలు ముందు పరిగెట్టేసి మనకెందుకు ఆ గోళ అని చెప్పేసి పరిగెట్టేశారు. అసలు అంతే బుర్ర లేకుండా అసలు వాడట్లే అసలు బ్రెయిన్. అక్కడ మాత్రం తనుజ కొంచెం బ్రెయిన్ వాడింది, కానీ గౌరవ్ కూడా అది వెంటనే క్యాచ్ చేసి నెక్స్ట్ రౌండ్లోనే గౌరవ్ కూడా నిలబడిపోయాడు. ఏదైతే అదేంది నిలబడిపోదాం అని చెప్పి. సో నిలబడిపోయి గౌరవ్ అడగగానే అప్పుడు నిఖిల్ అండ్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు బొమ్మలు ఉండడంతో వాళ్ళిద్దరికి ఛాన్స్ వచ్చింది. వాళ్ళిద్దరూ ఫస్ట్ ఇమాన్యుల్ ఏమో సాయి పేరు చెప్పాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది, అదేంటి సడన్గా సాయి అంటాడేంటి, తనుజని మళ్ళీ నామినేట్ చేయి, అమ్మాయి నామినేషన్ అయ్యేంత వరకు నువ్వు అదే పాయింట్ మీద ఉంచాలి కదా అని చెప్పేసి అనుకునే లోపు నిఖిల్ నేను తనుజని చేస్తున్నా అన్నాడు. సో అప్పుడు అర్థమైంది, ఓకే జస్ట్ నేమ్స్ స్వాప్ చేసుకున్నారని అర్థమైంది.
సో ఇప్పుడు ఇక్కడ డిస్కషన్లో ఇప్పుడు పవన్ సంచాలక్ ఈ డిస్కషన్లో ఎంతమందికి సాయి చాలా బాగా పెట్టాడు పాయింట్స్ అని అనిపించింది. కానీ పవన్ అనేవాడు సంచాలక్గా ఉన్నాడు కాబట్టి సాయి మీద నామినేటెడ్ బోర్డు పడింది అని ఎంతమందికి అనిపించింది. నాకైతే అదే అనిపించింది. ఎందుకంటే సాయి చాలా మంచి పాయింట్స్ తీసుకున్నాడు. అంటే ఇద్దరు ఉన్నప్పుడు, ఇద్దరు కంపీట్ చేస్తున్నప్పుడు కెప్టెన్సీ కోసం నేను వెళ్ళిపోయి ఏదో నేను ఫైట్ ఇచ్చి ఓడిపోయినా నేను ఒకవేళ ఆ వారం ఇంటికి వెళ్ళిపోయినా చాలా గర్వంగా చాలా గౌరవంతో ఇంటికి వెళ్ళిపోతా. కానీ నేను కంపీట్ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అరే నువ్వు వదిలేరా నేను అవుతా అనే మాట నేను మాట్లాడను. అది ఇట్స్ నాట్ కాంపిటేటివ్ స్పిరిట్ అని చెప్పేసి ఒక పాయింట్ ఎత్తాడు. చాలా మంచి పాయింట్ అది. ఆ పాయింట్ జరిగినప్పుడు కూడా మనం అదే మాట్లాడుకున్నాం. అసలు ఆ పాయింట్ని ఎక్కడ లింక్ చేశారంటే వీళ్ళు కెప్టెన్సీ టాస్క్ కోసం ఎప్పుడైతే లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ దివ్య గెలిచిన టాస్క్ ఉంది కదా, అందులో నా కోసం మీరు డ్యాన్స్ చేస్తారా అని అడిగే దానికి లింక్ చేసింది అసలు తనుజ. హ్యాట్స్ ఆఫ్. అసలు దాన్ని ఒప్పుకున్నాడు పవన్. అది ఇంకా హైలైట్. అసలు పవన్ ప్రాపర్ తనుజాని సపోర్ట్ చేస్తున్నాడు, నాకు అర్థమైపోయింది. కానీ వీళ్ళు ఎక్కడెక్కడ లింక్ పెట్టారంటే నేను ఒక టాస్క్లో ఉండి నా ఒపోనెంట్ కూడా టాస్క్లో ఉండి నేను కెప్టెన్ అవ్వచ్చు తను కెప్టెన్ అవ్వచ్చు అనే దగ్గర దీన్ని వెళ్ళిపోయి అరే నువ్వు వదిలేరా నేను అయిపోతా అనే దానికి ఒక నలుగురు వచ్చి నీకు సపోర్ట్ చేస్తే నువ్వు కెప్టెన్ అవుతావరా అన్నప్పుడు అరే నాలో ఉన్న క్వాలిటీస్ మీకు ఏమైనా నచ్చితే నాకు వచ్చి సపోర్ట్ చేయండి రా అని అడిగిన దానికి లింక్ పెట్టారు. అసలు అది ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది తనుజ. అసలు నాకు అర్థం మైండ్ పోయింది. అసలు ఎంత కాన్ఫిడెంట్గా కంపేర్ చేసి మాట్లాడేస్తుంది. అసలు ఎన్ని మాట్లాడేస్తుంది. అసలు అతను గేమ్ చూసుకోవాలి. అతను అసలు అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడ దూరితే ఎవరి దగ్గరికి వెళ్తే నా పని జరుగుద్ది అని చెప్పేసి ఆడతాడు అని చెప్పేసి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది. అసలు ఆ కాన్ఫిడెన్స్ కావాలి మనిషికి. అది పవన్ కూడా వచ్చి సాయి సర్లే అమ్మ నీకే నామినేట్ చేయాలి, తనుజ ఈజ్ మై ఫ్రెండ్ హియర్, ఐఎమ్ సపోర్టింగ్ హర్ అని చెప్పేసి మళ్ళీ వేసేసి వెళ్ళిపోయాడు. కానీ అది సో తనుజ థర్డ్ టైం వచ్చింది, థర్డ్ టైం కూడా సేవ్ అయింది. అది కూడా ఈసారి పాయింట్ ఉన్నా సేవ్ అయింది. అది అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అసలు అదృష్టవంతరాలు ఈరోజు అసలు కుమ్మేసింది. ఇంకా అదృష్టవంతే తనుజ అది అనుకుంటున్న టైంకి నెక్స్ట్ ఒక ట్విస్ట్ వచ్చింది. సో ఇక్కడ సాయి నామినేషన్స్ ఏం చేశాడు. నాకు ఇక్కడ సాయి పాయింట్స్ కరెక్ట్ అనిపించినాయి కానీ అని మారింది. తర్వాత అసలు పవన్ అండ్ రీతు పంపించేసి అసలు గాలి కొట్టరు చూసారా తనుజకి. తనుజ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు ఎవరివి, యు ఆర్ టాస్క్ విన్నర్. ప్రతిసారి నువ్వు ఎన్నిసార్లు నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేదు, ఎన్నిసార్లు నువ్వు టాస్క్ గెలవలేదు అనగానే అవునవును నాకు తెలుసు, నేను ఆ మాటలంటే మళ్ళీ బచ్చాలు చిన్నపిల్లలు మళ్ళీ హట్ అయిపోతారు లేకపోతే చిన్నతనం ఫీల్ అవుతారేమో అని చెప్పి వాళ్ళు మాట్లాడట్లేదు. కానీ నాకు తెలుసురా, ఐఎమ్ ద టాస్క్ విన్నర్, ఇక్కడ ఐఎమ్ ద టాస్క్ మాస్టర్. అసలు అన్ని గేమ్లు నేనే గెలిచాను. అసలు ప్రతిసారి నేనే కెప్టెన్ అవ్వాలి, దయదలిచి వదిలేస్తే మిగతా వాళ్ళు కెప్టెన్ అయ్యారు కానీ లేకపోతే అన్నిసార్లు నేనే కెప్టెన్ అవుతాను కదా అని చెప్పేసి తనుజ రెచ్చిపోతాం అక్కడ. అసలు ఎన్ని టాస్క్ గెలిచి నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి ఒకసారి వెనక్కి వెళ్ళి చూడాలండి అన్ని ఎపిసోడ్స్. అసలు ఎన్ని టాస్క్ గెలిచేసిందో, ఎన్ని టాస్కులు ఏమంటారు ఎన్నిసార్లు కెప్టెన్సీ కంటెంటర్ తనే గేమ్ ఆడేసి వచ్చేసిందో నేను ఒకసారి వెళ్ళి చూడాలి. మీ క్లారిటీ ఉంటే నాకు కొంచెం పెట్టండి. అది నాకైతే ఇప్పుడు సడన్గా స్ట్రైక్ కూడా అవ్వట్లేదు. అసలు ఎక్కడ గెలిచేసింది తను సోలోగా అని చెప్పి నాకు ఒక్క గేమ్ కూడా స్ట్రైక్ అవ్వట్లేదు. ఇప్పుడు చూద్దాం, ఒకసారి నేను చూసి మళ్ళీ దాన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే నాకు అది అర్థం కావట్లేదు కాబట్టి. తర్వాత ఇది తనుజ ఈ డిస్కషన్ తను ఆ గాల్లో లేచి తిరగడాలు విహారయాత్రలకు వెళ్ళి వచ్చిన తర్వాత మన బిగ్ బాస్ వచ్చి సరే అయితే కెప్టెన్ ఖాళీగానే ఉన్నావు కదా, సరే నీ పేరు చెప్పు ఎవరు నామినేట్ చేస్తావు అంటే మన దివ్య గారు లేచి కరెక్ట్గా ఇక్కడ కళ్యాణ్ దగ్గర వచ్చిన ఆపర్చునిటీస్ని వదిలేసుకున్నాడు. కానీ దివ్య మాత్రం ఈసారి క్యాచ్ చేసింది. దివ్య కరెక్ట్ పర్సన్ని పట్టుకుంది, కరెక్ట్ పాయింట్స్ మీద పట్టుకుంది. అసలు ఇప్పుడు ఫస్ట్ 2 పాయింట్స్ నేను ఒప్పుకుంటా. అంటే దివ్య వచ్చిన తర్వాత నుంచి అందరూ మాట్లాడుకున్నారు, దివ్య వచ్చిన తర్వాత భరణి సంజనా గారికి దూరం అయ్యాడు, తనుజకు దూరం అయ్యారు, ఇప్పుడు దివ్యతోనే ఆడుతున్నారు అనే పాయింట్స్ ఓకే, కొంతమంది వ్యాలిడ్గానే ఉన్నాయి. కానీ తర్వాత నుంచి అసలు ఇంకా మన తనుజ గారు ఏ రేంజ్లోకి వెళ్ళిపోయారంటే అసలు నువ్వు గేమ్ పాడు చేసేస్తున్నావు, నువ్వు అసలు ఏం ఆడేవని, నువ్వు సపోర్ట్తో ఆడుతున్నావు, నీకు ఒకరు సపోర్ట్ కావాలి, నువ్వు ఏడుస్తూ ఉంటావు, ప్రతిదానికి ఏడుస్తూ ఉంటావు అని చెప్పేసి అసలు ఆ టాంజెంట్ నాకు అర్థం కాదు. అసలు ఈసారి తనుజ పట్టుకున్న టాంజెంట్ అసలు ఎలా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు దివ్య మీద పాయింట్ ఉన్నా లేదా అది అనవసరం, అది అక్కడ జరిగిందా లేదా అనేది సెకండరీ.
ఇప్పుడు నేను గట్టిగా అనేయాలి, ఏదో ఒకటి అనేయాలి. ఇప్పుడు అసలు ఎంత మాట అంటుంది. ఎందుకంటే దివ్య అప్పటికి ఏం ఎస్టాబ్లిష్ చేసిందంటే, నేను నేను రావడం వల్ల ఎవరో నీకు దూరం అయిపోయారని చెప్పి, ఎవరినో నీ నుంచి విడగొట్టేశానని చెప్పేసి నీకు ఏదో ప్రీ అజంప్షన్ అంటే బుర్రలో నువ్వు ఒకటి ఫిక్స్ చేసేసుకున్నావు. దాన్ని బట్టి నీకు అన్నీ అలాగే కనిపిస్తున్నాయి. కానీ ఆయన ఇంట్లోనే ఉంటున్నారు, ఆయన మీ ముందే ఉంటున్నారు. నీకు ఏదైనా మాట్లాడాలనిపిస్తే డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, నువ్వు ఆయనతోనే ఆ మాటలు చెప్పచ్చు. అలాంటిది మెయిన్ కరెక్ట్ కదా పాయింట్. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ 4 గోడల మధ్యలోనే ఉంటాడు ఆ మనిషి. ఆ బర్ని అనే ఆయన దివ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇంటి బయటకు వెళ్ళిపోయి ఇంటి బయట డిస్కషన్స్ అవన్నీ చేసుకుని అప్పుడప్పుడు టాస్క్లు అప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంట్లో కనిపించి టాస్క్లు ఆడేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నారా? లేదు కదా. ఆయన ఆ రోజంతా ఇంట్లో ఉండేది వాళ్ళ కళ్ళ ముందే ఉంటారు. సో తనూజ ఎప్పుడైనా తనకు ఆ డిస్టెన్స్ ఫీల్ అయినప్పుడు, లేదు బర్నీ గారు నన్ను సైడ్ చేస్తున్నారు, బర్నీ గారు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, దివ్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, లేకపోతే దివ్య వల్ల కొంచెం ఇంకోటి మంచితనంగా ఆలోచిస్తే దివ్య వల్ల తను ఏదైనా నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన గేమ్ పాడు చేసుకుంటున్నాడేమో, నేను వెళ్ళి ఆయనకి చెప్పాలి అని మీకు కన్సర్న్ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళి మీరు మీ పాయింట్స్ చెప్పుకోవడానికి అసలు ఎందుకు ఆలోచిస్తారు అనేది నాకు అర్థం కాదు. మీరు చేయాల్సింది అది. మీరు వెళ్ళి మీకు ఒకవేళ మీ కెప్టెన్సీ ఆయన్ని సేవ్ చేయాలనే గేమ్స్లో ఆడాలి అనిపించినప్పుడు మీరు ఆయన దగ్గర కూర్చొని డిస్కస్ చేయాలి. మీరు ఆయన కెప్టెన్సీ కంటెండర్లుగా తీసుకున్నప్పుడు వాళ్ళు తప్పు డిసిషన్ తీసుకున్నారు, ఆయన అందరికీ ఛాన్స్ ఇవ్వాలి, ఈక్వల్గా ఇవ్వాలి అనిపించినప్పుడు మీరు మాట్లాడాల్సింది బర్నీ గారి దగ్గర. లేకపోతే మీరు ఏదైనా బర్నీ గారు మాట్లాడుతున్నప్పుడు దివ్య వచ్చేసి బర్నీ గారికి స్టాండ్ తీసేసుకుంటుంది, బర్నీ గారు నోరు మూసేస్తుంది అన్నప్పుడు మీరు మాట్లాడాల్సింది, ఎవరికైనా చెప్పాల్సింది అది బర్నీ గారితో ఆయన ఫేస్ మీద చాలా డైరెక్ట్గా మాట్లాడి ఆయనతో మాట్లాడే స్వేచ్ఛ మీకు ఉంది. కానీ అది మీరు అది చేయట్లా. మీరు బుర్రలో ఆల్రెడీ ఉన్న థాట్స్ మీద ఇంకొన్ని థాట్స్ యాడ్ చేసుకుని అంతే మాయలో పడిపోయారు, ఇంకంతే అయిపోయింది, దివ్య పార్టీ చేసేస్తుంది గేమ్, బర్నీ గారిని బయట తోసేస్తుంది అని చెప్పేసి మీరు ఒక ప్రీ అజంప్షన్లోనే బతుకుతున్నారు. దివ్య ఈరోజు చాలా క్లారిటీగా చెప్పింది అండ్ కొన్ని పాయింట్స్ చాలా గట్టిగా చెప్పింది. అసలు ప్రతి టాస్క్ తర్వాత ఏడ్చేది మీరు, టాస్క్లో ఇలా చేతులు కట్టుకుంటూ సపోర్ట్ అడిగి ఆడేది మీరు అని చెప్పేసి ఏదైతే చెప్పిందో చాలా గట్టిగా పడినాయి తనుజకి. తనుజ వర్సెస్ దివ్య రైవలరీ ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు అసలు ఈ ఆపర్చునిటీ తనుజ వర్సెస్ ఎందుకు అవ్వాలి అంటే ఆల్మోస్ట్ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ, బర్నీ గారు కూడా క్లారిటీ ఏముంది అంటే ఈరోజు ఆల్మోస్ట్ నిఖిల్ అది బయటకు చెప్పేశాడు, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల నామినేట్ చేస్తున్నా అన్న పాయింట్ నిఖిల్ ఈరోజు బయటికి తీసుకొచ్చాడు. సో ఆ పాయింట్ తెలిసిన తర్వాత కూడా ఇంట్లో మీరు తనుజాని తప్పులు చేస్తున్నా టార్గెట్ చెయ్యకపోతే మీరు ఎప్పటికీ వన్ అవ్వలేరు. ఇది డూ ఆర్ డే గేమ్. అసలు బిగ్ బాస్ అనేది ఎప్పుడు సేఫ్గా ఆడే వాళ్ళ గేమ్ కాదు. సేఫ్గా ఆడుకుంటూ మీరు కావాలంటే 5th పొజిషన్కో 4th పొజిషన్కో లాక్కుని రాగలరు బండిని. కానీ మీరు 1 or 2 or 3లో ఉండాలి అంటే ఎవరైతే ఆ సింహాసనం లేకపోతే ఆ థ్రోన్ మీద కూర్చుని ఉన్నారో ఇప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాండమ్స్ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్తో ఎవరైతే సింహాసనం మీద కూర్చున్నారో మీరు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని దింపి మీరు అక్కడ కూర్చోడానికి ట్రై చేస్తే తప్ప మీరు 1, 2, 3లో ఉండలేరు. సో ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళు కళ్ళు తెరిచి తనూజ చేసే ప్రతి తప్పుని పాయింట్అవుట్ చేసి తనూజాకి ఆపోజిట్గా నిలబడి గేమ్ ఆడాలి. ఎందుకంటే బిగ్ బాస్ తనూజ వెనక నుంచి గేమ్ ఆడేస్తున్నాడు. సో దివ్య మాత్రం కరెక్ట్ ట్రాక్లోకి వచ్చింది. దివ్య ఎక్కడ డల్ అవ్వకూడదు. దివ్య ప్రాపర్గా పట్టుకుని తనూజాతో 1-1 గేమ్ ఆడితే మాత్రం మంచి సీజన్ చూడబోతున్నాం. ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్. అంటే తనుజ దగ్గర ఉన్న వీక్నెస్లు ఎన్నున్నా లేకపోతే తన టోన్ ఎంత బాగాలేదన్నా తనకున్న కాన్ఫిడెన్స్, తన రియాలిటీ తనకు తెలుసు. తనుజకి అది తనకి చాలా పెద్ద అసెట్. తనుజ ఎక్కడ స్ట్రాంగ్, ఏ విషయాల్లో స్ట్రాంగ్, ఎవరిని ఎలాగా బుజ్జగించాలి, ఎవరిని ఎలాగా మన దారిలోకి తెచ్చుకోవాలి అనే ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది తనుజలో బాగుంది. అది తన స్ట్రెంగ్త్ కూడా. సో ఇలాంటి ఒక ప్లేయర్ ఉన్నప్పుడు ప్లస్ ఆల్మోస్ట్ ఓట్స్ కూడా బ్యాక్ చేసి తనే గెలుస్తుంది అనే ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఇంట్లో వస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా నుంచి వాళ్ళని డౌన్ చేయగలిగితే యు ఆర్ ఇన్ ద గేమ్, మీరు ఆ ట్రాఫీ రేస్లో ఉంటారు. సో ఈరోజు ఎందుకో దివ్య వర్సెస్ తనూజాగా ఈ గేమ్ మారితే బాగుంటుంది అని నాకు అనిపించింది. అది అవుతుందా లేదా అనేది మనం తర్వాత చూడాలి. సో చూద్దాం. సో అదనమాట. సో ఈరోజు ఎంతకో కొంత హోప్స్ వచ్చినాయి. రేపు మళ్ళీ దాని మీద నీళ్ళు జల్లేకుండా ఉంటే బాగుంటుంది.
సో ఫైనల్గా ఎవరెవరు నామినేట్ అయ్యారంటే సంజన గారు, సుమన్, భరణి, కళ్యాణ్, రాము, సాయి అండ్ తనుజ. వీళ్ళల్లో రాముని తీసేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఈజ్ నాట్, తన హార్ట్ ఇక్కడ లేదు. రాము హార్ట్ మాత్రం బిగ్ బాస్ హౌస్లో లేదు. హీఈస్ ఫీలింగ్ హోమ్ సిక్ అన్నారు. సో మేబీ ఆ స్టోరీస్ ఏమైనా రీతుకి చెప్పారేమో. సో ఆ హోమ్ సిక్ అనేది ఫీల్ అవుతున్నారు కాబట్టి పంపించేయడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో అదనమాట. సో ఈసారి మాత్రం రామువేనండి. అంటే ఓట్స్ ప్రకారం నేను చెప్పట్లేదు, ఓట్స్ ఎలా పడతాయి అనేది వాళ్ళది. గేమ్ ప్రకారంగా చూస్తే మాత్రం రాము ఈజ్ నాట్ ఇన్ గేమ్. సుమన్ గారు అన్న మీరు తెలిసిందేగా, మీరే తిడతారు నన్ను. సుమన్ గారు ఏంట్రా, సుమన్ గారు హీస్ టాప్ 5, హీస్ టాప్ 2, టాప్ 1 కూడా అవ్వచ్చు అని చెప్పి మీరే అంటారు. సో అది పక్కన పెడితే రాము వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. పర్సనాలిటీస్ మాత్రం బాగానే జరిగింది ఈసారి నామినేషన్. రేపు మళ్ళీ నామినేషన్స్ వల్ల ఇల్లు ఎలా ఎఫెక్ట్ అయిందో చూద్దాం. సో మళ్ళీ వచ్చేది ఇదే టైంకి, రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్.